ఒకసారి భగవాన్ కురుదేశంలోని కామసదమ్మలో బస వేశాడు. అక్కడికి ఆనందుడు వచ్చి భగవాన్ని అంటాడు, ఒకదానికొకటి ఇది కార్యకారణ సంబంధం ఉందని జనుడు చేసిన ప్రతిపాదన బోధన నాకు చాలా నచ్చింది, చాలా లోతైనది, అద్భుతమైనది అంటాడు. ఆనంద అలా అనకూడదు, అలా అనకు, అది అన్ని నువ్వు అర్థం చేసుకోవడం చాలా కష్టం, నీవు అర్థం చేసుకోలేదన్నమాట. దానివల్లనే ఈరోజు ఈ మానవులు ఈ ఈ ప్రజలకి ఈ దుఃఖం తీరనయింది. ఈ ప్రజలు ఎంత కష్టపడుతున్నారు, ఆశ ఇవన్నీ మోహం ఇవన్నిటిని వదులుకోలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు. ఆశ వల్ల మానవుడు ఎంతో దుఃఖాన్ని పొందుతాడు. దానివల్ల మోహం కోరిక ఒకదానికొకటి లంకిపడి ఇవన్నీ బయలుదేరుతాయి. సొంతానికి సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తాడు. సంపాదించుకున్న దాన్ని రక్షించుకోవడానికి ఇంకా అకృత్యాలు, ఘర్షణలు, ఇంకా చాలా క్రూరమైన కర్మలన్నీ చేసుకుంటూ వెళ్తాడు. ఇంకా ఆశ తీరక ఇంకా కూడబెట్టి ఇంకా ఇంకా పెంచుకుంటూ ఇంకా ఇంకా అన్యాయాలు చేస్తూనే ఉంటాడు. దానివల్ల ఈ ఇంకా సుఖం ఉండదు, మనసుకు శాంతి ఉండదు. నేను ఈ భూమిని భూమిగానే చూశాను, ఆశ నాది కావాలన్న ఆశ లేదు. అందువల్ల నేను మనసుకి ప్రశాంతం దొరికింది. దానివల్లనే నేను జ్ఞానం పొందాను అని బుద్ధ భగవాన్ మన ఆనందుడికి బోధ చేశారు. మరి అది ఎంతో నిజం, ఎంతో సత్యం. ఒకదానికొకటి ఆశ, కోరిక, మోహం, వీటి వల్ల జనులు దుఃఖాన్ని పొందుతారు. ఇంకా దానికి అంతం ఉండలేదు. ఇంకా సంపాదించాలని, ఇంకా ఇంకా ముందుకెళ్ళాలని, ఇంకా ఇంకా ఒకటే పరుగులు, ఇంకా సరిపోవట్లేదు ఎంతైనా. దానివల్ల ఘోరమైన పనులు, ఘోరమైన మనస్తత్వాలు, వాటిలో చిక్కుకుని జ్ఞానం వైపు రాలేకపోతున్నారు. జ్ఞానం ఇంకా పొందడానికి ఆస్కారం ఉండదు. అన్నీ వదులుకుని దేని మీద ఆశ లేకపోతేనే జ్ఞానం వైపు అడుగు వేస్తారు. ఆ జ్ఞానం గురించి ఆలోచించడానికి, ఆ వైపు వెళ్ళటానికి కూడా ఇంకా మనసుకి మనసు అవకాశం ఇవ్వదు. ఈ ఆశల్లోనూ వీటిలోనూ కూరుకుపోయి ఎల్లప్పుడూ తన సొంతం కోసం, స్వార్థం కోసం ప్రయత్నాలు చేసుకుంటూ జీవితం అలాగే ముగిసిపోద్ది. ఇంకా శాంతి ఎక్కడిది? అందుకని వాటినన్నింటినీ వదిలి జ్ఞానానికి ప్రయత్నం చేయాలి. బుద్ధుడు ఎంతో సంపదల్ని, ఎంతో రాజ్యాన్ని అన్నిటినీ వదిలి, భార్య బిడ్డ అన్నిటినీ వదులుకుని మనశ్శాంతితో బుద్ధుడై మనకు ఇలా బోధనలు సలిపి ప్రపంచానికి శాంతిని, సౌఖ్యాన్ని ఎలా పొందాలో అనేక బోధనల ద్వారా మనల్ని ఈనాటికి మనకు శాంతి చేకూరుతుంది. మరలా ఇంకొక రోజు రేపు మళ్ళీ ఇంకో విషయం చెప్పుకుందాం.